అంతకు ముందులాగా సినిమాలు నేను తీయలేకపోతున్నా. ఒకవేళ తీసినా అన్ని ఫ్లాప్లే అవుతున్నాయి. నా మీద నాకే నమ్మకం లేదు, ఆడియన్స్ కి అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడు నా సినిమాలు ఫోకస్ అవ్వాలంటే, నేను ట్రెండింగ్ లోకి రావాలంటే ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలి. ఆ రోజు ఆ సైకో జగలక్తో చేరి పిచ్చి సినిమాలన్నీ తీసి మా బాబుపై నిందలు వేశావు. నిజం చెప్పాలంటే అసలు బాబు గారి గురించి నాకు కొంచెం కూడా తెలియదు. నేను ఎప్పుడు ఆయన్ని పర్సనల్ గా కలవలేదు. అయినా ఆ జగలక్ ఇచ్చే పేటీఎం సొమ్ముకి కకృతి పడి మా బాబుకు వ్యతిరేకంగా సినిమాలు చేసి అబాసు పాలయ్యావు. ఆ రోజు నుంచి నీ మీద ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా పోయి నువ్వు ఒక వేస్ట్ గాడివని అందరికీ అర్థమైపోయింది. నేను వేస్ట్ గాడిని అని నేనే చెప్పకుండా, నాకు కావాల్సింది ఇప్పుడు ఎంజాయ్మెంట్ లైఫ్. ఎవరో ఒకరిని గిల్లుతూ కేలుగుతూ ఉంటే నేను ట్రెండింగ్ లో ఉంటా. అంతకు మించి నాకు ఎవరి మీద వేరే ఏ రకమైన కోపం లేదు. సో అది అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నా బాలయ్య. ఇప్పటికే దేవుడి మీద దుష్ప్రచారం చేసి మెగా ఫ్యామిలీ మీద నిందలు వేసి మా పార్టీ మీద మా బావు మీద లేనిపోని అబాండాలు వేసి కేవలం జగ్లక్కును మోసి నీ వాల్యూ మొత్తం పోగొట్టుకున్నావు. ఇదే కంటిన్యూ చేసావనుకో ఈసారి బొక్కలోకి వెళ్ళబోయేది నెక్స్ట్ నువ్వే అవుతావు. ఖబర్దార్. వామ్మో